హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హెల్లర్స్ క్లాసెస్. ప్రీవియస్ వీడియోలో ఇంటిగ్రేషన్ మీన్స్ సమ్మేషన్ అనే కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకొని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ ఈ క్లాస్లో కూడా ఇంకొక స్మాల్ ఎగ్జాంపుల్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బిఫోర్ దట్, ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ అనేది నార్మల్గా ఒక పర్టికులర్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయడానికి లేదా టోటల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఈక్వేషన్ జనరేట్ అయినప్పుడు ఆ ఈక్వేషన్ ద్వారా ఫామ్ అయిన లైన్ ఏ ఏరియాని అయితే ఫామ్ చేస్తుందో ఆ ఏరియాకి డైరెక్ట్గా ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజియర్ వన్. సో దట్స్ వై ఇంటిగ్రేషన్ మెథడ్ని బేస్ చేసుకొని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో ఒక లీనియర్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఇంటిగ్రేషన్ మీన్స్ సమ్మేషన్ అనే కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాను. సో దట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఒక పారాబోలిక్ ఆర్ స్క్వేర్ ఈక్వేషన్ తోటి లేదా ఎక్స్పోనెన్షియల్ ఆర్ కోఆర్డినేట్ ఫామ్ తోటి ఏమన్నా ఎక్స్ప్రెషన్ని తీసుకొని సో ఆ ఎక్స్ప్రెషన్కి ఎయిదర్ నార్మల్ ప్రొసీజర్ ద్వారా క్యాలిక్యులేట్ చేసిన ఇంటిగ్రేషన్ ద్వారా ప్రొసీడ్ అయినా సేమ్ వాల్యూ వస్తుందని ప్రూవ్ చేసుకుందాం. సో y ఈక్వల్ టు 2x² అనే లైన్ ఎంత ఏరియాని అయితే ఫామ్ చేస్తుందో, అదర్వైజ్ y ఈక్వల్ టు 2x² అనే పర్టికులర్ థింగ్ ఎంత ఏరియాని అయితే ఫామ్ చేస్తుందో ఆ ఏరియాని ఇంటిగ్రేషన్ మెథడ్ ద్వారా అప్లై చేసినా సరే సేమ్ వాల్యూ వస్తుందనే కాన్సెప్ట్తో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇప్పుడు ఆ x వాల్యూ అనేది కంప్లీట్ ఏరియా 0 నుంచి 3కి మధ్యలో ఉన్న ఏరియా తోటి ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఏరియా ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో కోఆర్డినేట్స్ని నోట్ చేసుకుంటున్నాను. x వాల్యూ తెలుసు కాబట్టి y వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దానికి ఒక టేబుల్ని ఫామ్ చేసుకుంటున్నాను. సో x వాల్యూస్ ఆర్ వేరింగ్ 0, 1, 2 and 3. సో ఇప్పుడు x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఆటోమేటిక్గా 0 అవుతుంది బికాస్ 0². సో x వాల్యూను 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ 2 అండ్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 8 వస్తుంది. 3 సబ్స్టిట్యూట్ చేస్తే 18 వాల్యూ వస్తుంది. సో వచ్చిన ఈ కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని యాక్సిస్ ఫార్మేషన్లో ఎంత ఏరియా ఫామ్ అవుతుంది అనేది ఫస్ట్ ట్రేస్ అవుట్ చేసుకోవాలి. సో x కోఆర్డినేట్స్ అండ్ y కోఆర్డినేట్స్ని తీసుకుంటున్నాను. ఆరిజిన్ ఈజ్ 0. సో x యాక్సిస్ మీద 1, 2, 3 యూనిట్స్ వరకు ఏరియా ఫామ్ అవుతుంది. సో 4th వన్ కూడా తీసుకుంటున్నాను. సో ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి వైలో సో బెటర్ యూనిట్ని 3గా తీసుకుంటున్నాను. సో 3, 6, 9, 12, 15, 18 అండ్ 21. సో 3 వేరియేషన్స్ తోటి పాయింట్స్ని నోట్ చేసుకుంటున్నాను. సో వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు x0, y0 వాల్యూని ఫస్ట్ పాయింట్ అవుట్ చేసుకోవాలి. సో ఆరిజిన్ దగ్గర వస్తుంది. x వాల్యూ 1, y వాల్యూ 2, x వాల్యూ 2, y వాల్యూ 8. సో నియర్ బై 9 దగ్గర వస్తుంది. సో 3కి 18 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తే ఒక కర్వేచర్ ఫామ్లో వస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్గా 0, 0, 3, 18 అనే కోఆర్డినేట్స్కి మధ్యలో ఫామ్ అవుతున్న ఏరియా మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని సపరేట్గా ఆ కర్వేచర్తో ఫామ్ అవుతున్న ఏరియాని సపరేట్గా డ్రా చేసుకుంటున్నాను. సో విచ్ ఈస్ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ బిట్వీన్ x యాక్సిస్ మీద 0 అండ్ 3 కోఆర్డినేట్స్ మీద ఫామ్ అవుతుంది అండ్ y యాక్సిస్ మీద 18th పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. సో ఈ ఏరియా 0 నుంచి 0కి, 1 నుంచి 2కి, 2 నుంచి 8కి అండ్ 3 నుంచి 18 మధ్యలో ఫామ్ అవుతున్న ఈ కంప్లీట్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. సో ద కోఆర్డినేట్ పాయింట్ ఈజ్ 316. ఇప్పుడు ఆ కర్వేచర్ని అనలైజ్ చేసుకుంటే ఇక్కడ మీరు గమనించారంటే x² అని ఇండికేట్ చేస్తుంది. సో కర్వేచర్స్కి ఇన్ జనరల్
ట్రయాంగిల్కి అయితే మనకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే వాల్యూ తెలుసు, బట్ కర్వేచర్ తెలియదు కాబట్టి ఫస్ట్ అది నోట్ చేసుకుంటున్నాం. కర్వేచర్ అవుట్ సైడ్ ఉంటే ఏరియాకి n/1 + n బేస్ ఇంటూ హైట్. సిమిలర్లీ కర్వేచర్ ఇన్సైడ్కి ఫామ్ అయితే we can say that area is 1 divided by 1 plus n base into height. So that is the area calculation. Base, depth, base and depth for the curvatures. So next one, n means, which is nothing but degree of curvature. So ఇప్పుడు మనకు కంప్లీట్ యాక్సిస్ని కన్సిడర్ చేసుకుంటే x² అనే టర్మినాలజీ ఉంది కాబట్టి, సో వీ కెన్ సే దట్ ఇట్ ఈజ్ ఏ సెకండ్ డిగ్రీ పారాబోలిక్ కర్వ్. సెకండ్ డిగ్రీ పారాబోలిక్ కర్వ్. సో వీ కెన్ ఈజీలీ సే that n value will be 2. సో బేస్డ్ అపాన్ దిస్ ఏరియా ఫార్ములా అండ్ కర్వేచర్ కానీ మీరు గమనించినట్లయితే కర్వేచర్ ఇన్సైడ్ ఉంది కాబట్టి, సో 1/1 + n ఆర్ 1/n + 1 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 1 డివైడెడ్ బై 2 + 1 బేస్ ఇస్ 3, హైట్ ఈజ్ 18. సో 2 + 1 అంటే 3 వస్తుంది. సో ఈ 3 అండ్ 3 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో అల్టిమేట్లీ 18 యూనిట్స్ ఈజ్ ద ఏరియా. నెక్స్ట్ వన్, సేమ్ కాన్సెప్ట్ని ఇంటిగ్రేషన్లో అప్లై చేసినా సరే ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సింపుల్గా ఇంటిగ్రేషన్ మెథడ్ ద్వారా ఈజీగా ప్రొసీడ్ అయిపోవచ్చు. సో ఆ కర్వేచర్ వాల్యూస్ అనేవి మీరు ఈవెన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఆ కర్వేచర్స్తో ఫామ్ అవుతున్న ఏరియా ఫార్ములాస్ అనేవి, దట్ ఈస్ n/1 + n ఆర్ 1/1 + n, ఆ వాల్యూస్ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ మెథడ్కి ప్రొసీడ్ అవుతున్నాను. ఏరియా ఇంటిగ్రల్ వాల్యూస్ అనేవి x వాల్యూస్ 0 నుంచి 3 వరకు వేరియేట్ అవుతున్నాయి. 2x² into dx because x is the variant. So 2 is a constant. x² ఇంటిగ్రల్ చేస్తే x³/3 and integral limits are 0 to 3. సో ఆ ఇంటిగ్రల్ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవసరం లేదు, ఆబ్వియస్లీ 0 వస్తుంది. సో 3³/3, so 3/1, so which we can say 2 into 18/3, sorry, so 3³ is 27 actually, I'm erasing it. So it is 2 into 27 divided by 3, so 3 9s. సో ఆబ్వియస్లీ ఫైనల్ వాల్యూ ఇస్ 18. సో ఇప్పుడు మీరు జనరల్గా ఒక ఏరియాని ట్రేస్ అవుట్ చేసి ఆ ఏరియా ఫార్మేషన్ని జనరేట్ చేసి ఆ ఏరియాకి ఫార్ములాని గుర్తుపెట్టుకొని సో నంబర్ ఆఫ్ ఏరియాస్గా స్ప్లిట్ చేసుకొని చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజియర్ టాస్క్. సో ఇంటిగ్రేషన్ మెథడ్లో బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ ద బెటర్ వే ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఏరియాస్ ఆర్ ఈవెన్ డబుల్ ఇంటిగ్రేషన్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్ని బేస్ చేసుకొని వాల్యూమ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అన్ ఈజియర్ వన్ ఫర్ ది క్యాలిక్యులేషన్. సో సిమిలర్లీ ఇలాంటి ఈజియర్ వన్ కాబట్టి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగాము. అదే ఆ కర్వ్ ట్రేస్ అవుట్ అవుతున్న ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ y = sin x into cos x తోటి ఒక కర్వేచర్ ఫామ్ అయింది అంటే దానికి డిగ్రీ ఆఫ్ పారాబోలా క్యాలిక్యులేట్ చేయడం కష్టం. నెక్స్ట్ అలాగే 3e⁻x cos x ఇలాంటి వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అలాగే x into cos x plus 8 tan x/2. సో ఇలాంటి వాల్యూస్కి ఏరియా క్యాలిక్యులేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో వీటన్నింటినీ ట్రేస్ అవుట్ చేసుకొని నార్మల్ మెథడ్లో ఒక ఏరియాని ట్రేస్ అవుట్ చేసి ఆ ఏరియాని డ్రా చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజియర్ వన్. సో ఇంటిగ్రేషన్ మెథడ్ ఈస్ ద బెటర్ వన్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.